తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 33 డివిజన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది? నల్గొండలో ఏ విధంగా ఉండబోతుందంటే మీరు చెప్పాలి, కానీ నన్ను చెప్తాను. నేను మొదటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయడం నా అదృష్టం. నేను పట్టుబట్టి కార్పొరేషన్ ఎవరికి పట్టణ ప్రజలు అడగకుండా ఎందుకు చేసిన అంటే, కార్పొరేషన్ అయితే ఒక హోదా పెరుగుతుంది, మహానగరంగా మారుతుంది, ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 3% పెరుగుతుంది, కేంద్రంకి వెళ్ళి నిధులు వస్తాయి, రాష్ట్రాలకు వెళ్ళి నిధులు వస్తాయి. ఓవరాల్గా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి మా ప్రజల రుణం తీర్చుకోవాలి. ఇక్కడ ఇల్లు లేని దళితులు మైనార్టీలు పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక 2 సైడ్లు దేవరకొండ రోడ్డు ఈ సైడు ఇల్లు కట్టాలని 6,000 ఇల్లు కట్టాలని మొదటి దశలో ప్లాన్ చేసుకున్నా. ఔటర్ రింగ్ రోడ్ 900 కూడా ఔటర్ రింగ్ రోడ్ నడుస్తున్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ 24/7 కృష్ణా వాటర్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నా. తప్పకుండా సూపర్ స్మార్ట్ సిటీ, హైదరాబాద్ తర్వాత బెస్ట్ సిటీ ఏది తెలంగాణ అంటే నాటి వరంగల్, నాటి నిజామాబాద్, నల్గొండ అనే విధంగా వస్తుంది. మీరు చూడండి తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది. కాంగ్రెస్ 100 సీట్ల పైన గెలవబోతున్నాం. ఏదైతే తెలంగాణలో ఖచ్చితంగా కూడా 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనేది మాత్రం మంత్రి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడిన మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుంది. తను చేసిన అభివృద్ధి దానికి ప్రజలంతా కూడా అండగా ఉంటారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, జీ తెలుగు న్యూస్, నల్గొండ.